ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతంపై నేతలకు కీలక సూచనలు చేయనున్నారు చంద్రబాబు. ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. మొత్తం 22 మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేసింది. పర్యాటకం, పాఠశాల విద్య, రవాణా, ఆరోగ్యం, హౌసింగ్ శాఖల్లో కొత్త పోస్టింగ్లు ఇచ్చింది. టీటీడీ, వీఎంఆర్డీఏ, ఏపీ టూరిజం వంటి కీలక విభాగాల్లోనూ అధికారులు మార్పులు జరిగాయి. పాలనా వ్యవస్థలో కీలక మార్పుల్లో భాగంగానే బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. డీఎస్సీ అవకతవకలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆందోళనపై మంత్రి నారాయణ తీవ్రంగా స్పందించారు. మెగా డీఎస్సీ ద్వారా 16,000 మందికి ఉద్యోగాలిచ్చామని, వాళ్లంతా సంతోషంగా పనిచేస్తున్నారని తెలిపారు. డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కేసులు వేసినా విఫలమయ్యారని విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని మంత్రి ఆరోపించారు. ఏపీలో డీఎస్సీ అవకతవకలపై వైసీపీ చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విజయ డైరీ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేయడంపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఆయన రాజీనామా చేశారని మంత్రి తెలిపారు. మరొకరికి అవకాశం కల్పించాలనే సదుద్దేశంతోనే పదవిని కాదనుకున్నారని చెప్పారు. అధిష్టాన నిర్ణయంతో త్వరలోనే కొత్త చైర్మన్ను నియమిస్తామని కొల్లు రవీంద్ర వెల్లడించారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న విద్యార్థిని కందుల జెస్సీకి మంత్రి కందుల దుర్గేష్ ప్రోత్సాహం అందించారు. మిషన్ శక్తి శాట్కు ఎంపికైన జెస్సీకి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంక్ అందించారు. ఢిల్లీ ప్రయాణానికి విమాన టికెట్లు ఇచ్చి జెస్సీ, ఆమె తల్లిదండ్రులను రాజమహేంద్రవరంలో సత్కరించారు. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించాలని మంత్రి ఆకాంక్షించారు. తిరుమలలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కి అవమానం జరిగిందని వైసీపీ ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థాయిలో గౌరవం ఉంటుందని తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఎస్సీ కమిషన్ ప్రతినిధులకు టీటీడీ అధికారులు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. రాజ్యాంగానికి బదులుగా సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని గురుమూర్తి విమర్శించారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములను పోలీసులు అరెస్ట్ చేశారు. చిప్పగిరిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. నేమకల్లు ఘర్షణకు సంబంధించి శ్రీరాములపై కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్తను చంపేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. తనపై కుమారుడు చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. రూపారెడ్డి తన కుమారుడిని ట్రాప్ చేసిందని ఆయన ఆరోపించారు. తాను నచ్చజెప్పినా వినకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని ప్రకాష్ గౌడ్ తెలిపారు. చేసిన తప్పుకు తన కుమారుడు శిక్ష అనుభవిస్తున్నాడని వ్యాఖ్యానించారు. అల్లూరు జిల్లాలో గిరిజన సంఘాలు ఇవాళ జేఏసీ బంద్కు పిలుపునిచ్చాయి. జీవో నంబర్ 3 పునరుద్ధరణతో పాటు గిరిజన హక్కులు, చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆందోళనకు దిగిన గిరిజనులు వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు భారీగా మోహరించగా బంద్కు పర్యాటక కేంద్రాల కార్మికులు కూడా మద్దతు ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో పండుగ సాయన్న విగ్రహం తొలగింపు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ముదిరాజ్ సామాజిక వర్గం ధర్నాకు దిగింది. ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుని గురుకొండ పోలీస్ స్టేషన్ తరలించారు. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో దుర్గమ్మ జాతర ఘనంగా జరిగింది. గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న జాతరలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పుల చప్పుళ్లతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. జాతరకు వేలాది మంది భక్తులు హాజరు కాగా శివశక్తులు రంగమెక్కి భవిష్యవాణి వినిపించారు. సిద్దిపేట జిల్లా ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో ఆషాఢమాస బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోనాలతో ఊరేగింపుగా వెళ్లిన విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఓ మహిళ పూనకంతో రంగం నిర్వహించి గ్రామ పెద్దల ప్రశ్నలకు భవిష్యవాణి ద్వారా సమాధానాలు చెప్పింది. అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి విద్యార్థులకు సాంప్రదాయాలపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ పాతబస్తీ మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో 217వ వార్షిక బోనాల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో సినీ నటి నిహారిక పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నిహారిక అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆమెను చూసేందుకు ఆలయానికి వచ్చిన భక్తులు పోటీపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఒకే ఆధార్తో 2 చోట్ల జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 40 మంది ఉద్యోగులు 2 శాఖల్లో జీతాలు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. దీంతో ఉద్యోగుల ఆధార్ ధృవీకరణ చేపట్టాలని, డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్ పై ప్రత్యేక విచారణ జరిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్రమంగా జీతాలు తీసుకున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. పోలీస్ కస్టడీ పిటిషన్పై ఇవాళ ఉప్పర్పల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 2 రోజుల కస్టడీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీసీ కెమెరాలు లేని చోట విచారణ జరపాలని పోలీసుల తీరుపై ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టులో ఫిర్యాదు చేశారు. డాన్సర్స్ అసోసియేషన్ పై ఫిల్మ్ ఫెడరేషన్ కీలక ప్రకటన చేసింది. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తీరును తప్పుపడుతూ సహాయ నిరాకరణ చేస్తున్నట్లు లేఖ విడుదల చేసింది. చిరంజీవి ఫెడరేషన్ ఫిల్మ్ ఛాంబర్ కు వ్యతిరేకంగా సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించింది. ఇకపై డాన్సర్స్ అసోసియేషన్ కు ఎలాంటి సహకారం అందించబోమని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. హైదరాబాద్ మలక్పేట్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ చైతన్య యాత్రను నిర్వహించారు. తెలంగాణలో తొలిసారిగా ఎస్ఐఆర్ పై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ప్రజలకు వివరించి ఈ నెల 10లోపు ఎస్ఐఆర్ ఫారాలు సమర్పించాలని పిలుపునిచ్చారు. ఓటర్ జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని షేక్ అక్బర్ కోరారు. ఇంటర్ విద్యార్థులు కూడా త్వరలో మిడ్ డే మీల్స్ ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 800 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి ఏర్పాట్లు చేశామని, నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్య అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో నిర్వహించే ప్రతి ప్రాథమిక పరీక్షలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఓయూ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జేఏసీ డిమాండ్ చేసింది. పోలీస్ నియామకాలు, టెట్, సీటెట్ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని కోరారు. మెస్ ఛార్జీలతో పాటు అన్ని రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించాలని, ప్రత్యేక ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ గిరిజన శక్తి డిమాండ్ చేసింది. విద్య, ఉపాధిలో సామాజిక న్యాయం కోసం ప్రైవేట్ వర్సిటీల్లోనూ రిజర్వేషన్లు తప్పనిసరి చేయాలని కోరింది. ఈ నెల 13న జలవిహార్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. తెలంగాణ ఇంటర్ బోర్డులో ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది. నకిలీ సర్టిఫికెట్లతో 37 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు ఉద్యోగాలు పొందారని అధికారులు గుర్తించారు. వారందరికీ నోటీసులు జారీ చేసి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మారేడుపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీధులను కిలోమీటర్ల మేర ప్రత్యేక లైటింగ్ తో అలంకరించారు. అమ్మవారి బోనాలు, సీతారాముల కళ్యాణం, పోతురాజుల విన్యాసాలతో ఈసారి ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర బీదర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. ఇంజన్ వెనకున్న ఏసీ బోగిలో ఒక్కసారిగా దట్టమైన పొగ రావడంతో అధికారులు అప్రమత్తమై రైలును నిలిపివేశారు. బ్యాటరీలో లోపంతో పొగ వచ్చిందని గుర్తించి మరమ్మతులు చేసిన అనంతరం రైలును పంపించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద మహీంద్రా మినీ వాహనం బోల్తా పడింది. స్టీరింగ్ రాడ్ పిన్ ఊడిపోవడంతో స్టీరింగ్ లాక్ అయిపోయి వాహనం జాతీయ రహదారిపై అడ్డంగా పడిపోయింది. దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో కట్టెల వ్యాపారంలో భారీ లాభాలొస్తాయని నమ్మించి వందల మందిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్ కు చెందిన వ్యాపారి అసరుద్దీన్ దాదాపు 3 కోట్లు వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మందపాడు గేట్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న డొక్కు నాగేంద్రమ్మ మెడలోని 39 గ్రాముల బంగారు చైన్ను దొంగిలించిన నిందితుడిని అరెస్ట్ చేశారు. రామాపురానికి చెందిన దమ్ము చిన్నబాబును అదుపులోకి తీసుకుని అతని నుంచి నగదుని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,25,000 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 2,57,000 క్యూసెక్కులుగా నమోదైంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లుగా ఉంది. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రధాని మోదీ ఇవాళ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో పాల్గొనున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందించనున్నారు. ఐఐటి ఢిల్లీలో సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని కూడా మోదీ ప్రారంభించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలో 2 రోజుల పర్యటనకు చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఆయనకు ఘన స్వాగతం పలికారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొనడంతో ముంబైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళనాడు సీఎం విజయ్ అధ్యక్షతన ఇవాళ కీలక సమావేశం జరగనుంది. డీలిమిటేషన్తో పాటు రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు అన్ని పార్టీల ఎంపీలను సమావేశానికి ఆహ్వానించారు. కేంద్రం ముందు తమిళనాడు ప్రయోజనాలపై ఉమ్మడి వైఖరితో ముందుకు వెళ్లే అంశంపై ఎంపీలతో సీఎం విజయ్ చర్చించనున్నారు. పౌరుల నేతృత్వంలో సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం సినీ నటుడు రజనీకాంత్ భార్య లత మక్కల్ మేడైని ప్రారంభించారు. వ్యర్థాల నిర్వహణ, జలవనరుల పునరుద్ధరణ, విద్య, గ్రామీణ వ్యవసాయ పరిరక్షణపై సంస్థ పనిచేస్తుందని తెలిపారు. సంస్థ వెబ్సైట్తో పాటు సభ్యుల ఐడి కార్డులను లత ఆవిష్కరించారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, దేశాన్ని వ్యతిరేకించడం రెండూ వేరువేరని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ తేడాను ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గుర్తించాలని చెప్పారు. చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని ఒమర్ వ్యాఖ్యానించారు. శ్రీలంక 11తో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్లకు 363 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్ చెరో 2 వికెట్లు తీగా గున్నోర్ బ్రార్ 1 వికెట్ పడగొట్టారు. నిఖిల్ దివి ప్రధాన పాత్రలో నటిస్తున్న సువర్ణపురం స్టూడెంట్స్ ట్రైలర్ రిలీజ్ అయింది. డి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ వేణు ఉడుగుల ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లోకేష్ కనకరాజ్, వామికా గబ్బి జంటగా అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించిన డీసీ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అనూహ్య ఆదరణ లభిస్తోంది. దీంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. వీకెండ్ లో సినిమా మరింతగా ప్రేక్షకుల్లోకి వెళ్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేశారు.